హాయ్ నమస్తే ఫ్రెండ్స్, బాగుండారా? మునక్కాయ సాంబార్ చేస్తాను చూడండి. ఇది ఒక వెరైటీ సాంబారు. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక 4, ఇందులో కరివేపాకు, ఎర్రగడ్డలు. బాగా ఫ్రై అవ్వాలి అది ఎర్రగడ్డలు. ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి. అట్నే వేస్తే సరిగ్గా వాడదు. మిక్సీకి ముందుగా వేసుకునేసి దాంట్లో వేస్తే గ్రేవీ మరి వస్తుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఇప్పుడు మిక్సీలో టమాటా, తెల్లబాయనాలు, పండు మిరపకాయ దాంట్లో కొంచెం వేస్తాను. కొద్దిగా మిరప్పొడి వేసుకోండి, అప్పుడు గ్రేవీ థిక్గా వస్తుంది. ఇది 1 స్పూన్ మిరప్పొడి. ఇదండి ఎర్రగడ్డ బాగా ఫ్రై అయింది. ఇది మిక్సీకి వేసుకునేది టమాటా ఇది వేయాలి. ఇదండి గ్రేవీ లాగా వచ్చింది చూడండి. మునక్కాయలు పప్పు వేసి సాంబార్ చేసుకోవచ్చు, చింతపండు పెట్టి కార పులుసు చేసుకోవచ్చు. కానీ ఇది నేను టమాటా బాగా మిక్సీకి వేసి పోసాను. మునక్కాయలు దాంట్లో ఉడకబెట్టుకునేసి గ్రేవీ ఫ్రై అయినాక దీంట్లో పోసేస్తాను. టమాటానే పులుపు సరిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా పులుపు వేసుకోండి. మేమైతే వేయము. మిక్సీ గడిగిన నీళ్ళు పోసేస్తాం. ఇప్పుడు కొంచెం ఉడకాలి. చింతపండు పులుసు లేకుండా, పప్పు వేసి సాంబార్ లేకుండా ఇలా లాస్ట్లో ఏం వేస్తానో చూస్తూ ఉండండి. మీరు ట్రై చేయండి కొత్తగా మునక్కాయ పులుసుని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఎట్టున్నది ఎంతో టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసుకున్నా కూడా చూడండి. ఇలా ఉడికేటప్పుడు శనగిత్తెల పౌడరు లాస్ట్లో వేసుకొని దించేసి కొత్తమల్లి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మునక్కాయ పులుసు రెడీ. బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన మునక్కాయ సాంబార్ రెడీ. మీరు రండి భోంచేద్దాం. ట్రై చేయండి మీరు కొత్తగా ఇది. థ్యాంక్ యూ, బాయ్. వేడి వేడి అన్నంలోకి మునక్కాయ కూర.
రండి భోంచేద్దురు. సూపర్ టేస్ట్.